డ్రగ్స్ కు యువత బానిసలుగా మారడంతో మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయని ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గంజాయిని సంపూర్ణంగా నిర్మూలించేందుకు కఠిన చర్యలు చేపడతామని, ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ ధ్యేయమని, వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల నియామకాలను త్వరితగతిన భర్తీ చేస్తామన్నారు. విద్యాశాఖలో జిల్లా వ్యాప్తంగా కేవలం 2 ఎంఈఓలే విధులు నిర్వహించడాన్ని బట్టి గత పాలకుల నిర్లక్ష్యం స్పష్టంగా కనపడుతోందని, దీంతో విద్యాశాఖ అధ్వానంగా మారిందని ధ్వజమెత్తారు. మహబూబాబాద్ జిల్లాలో భూ కబ్జాదారులపై చర్యలు తీసుకొని భూ బాధితులకు న్యాయం చేస్తామని హామీనిచ్చారు. అసంపూర్తిగా ఉన్న వైద్య కళాశాల భవన నిర్మాణ పనులను పూర్తి చేస్తామని తెలిపారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా వైద్య శాఖ అధికారులు అందుబాటులో ఉండి ప్రజాప్రతినిధులతో కలిసి సమన్వయంగా పనిచేయాలని కోరారు. ఇది తొలి సమావేశం కాబట్టి అధికారులను సున్నితంగా మందలించామని, త్వరలో మరోసారి సమీక్ష సమావేశంను నిర్వహిస్తామని తెలిపారు. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సమీక్షా సమావేశంలో జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్, మహబూబాబాద్ ఎంపీగా గెలుపొందిన పోరిక బలరాం నాయక్, ఎమ్మెల్యేలు డాక్టర్ మురళీ నాయక్, డాక్టర్ రామచంద్రు నాయక్, కోరం కనకయ్య, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు, మున్సిపల్ చైర్మన్ రామ్మోహన్ రెడ్డి, జిల్లా అధికారులు పాల్గొన్నారు. చాలా పనులు 3 months పెండింగ్ ఉన్నాయి. చాలా వర్క్స్ కూడా పెండింగ్ ఉంది. పబ్లిక్ ఇష్యూస్ కూడా పెండింగ్ ఉంది. సో కష్టంగా అనిపించినప్పటికీ మరి ఆ కాలాన్ని కూడా మనము ఇప్పుడు పరిగెత్తించి పనిచేస్తే తప్ప ప్రజలు ఇప్పుడు చూస్తే ఇంతమంది వచ్చారు. అంటే ఎక్కడ దయచేసి వివిధ లక్ష్యాలతోటి ఆలోచనతోటి చదువుకొని ఈ జాబ్లలోకి వచ్చారు. మనం ఏదో జాబ్ డ్యూటీ అంటే డ్యూటీ లాగా కామంలో మరి ఇట్లా ఇంటర్నల్ గా రివ్యూస్ పెట్టుకోవడం ఉంటుంది. కానీ 15 days ఒకసారి మాత్రం ఖచ్చితంగా కలెక్టర్ గారు మీ షీట్స్ పెట్టుకొని ప్రగతి పైన పురోగతి అధికారాన్ని కూడా ఈ గవర్నమెంట్ అందిస్తుంది, సపోర్ట్ చేస్తుందని కూడా ఈ మన కలెక్టర్ గారు కూడా నూతనంగా రావడం జరిగింది. వారి ఆధ్వర్యంలో అధ్యక్షతన సమావేశం ఏర్పాటు చేసుకోవడం చాలా టైం పట్టింది వాస్తవానికి. ఎందుకంటే మధ్యలో 3 months వరకు దాదాపుగా వరల్డ్ సెకండ్ లార్జెస్ట్ ఎలక్షన్ కోడ్ వచ్చింది ఇదే. ఫస్ట్ సారి వచ్చింది 1951 లో ఈ దేశానికి స్వతంత్రం వచ్చిన కొత్తలో ఫస్ట్ సారి ఇంతకంటే ఎక్కువ టైం. అప్పుడు మనకు స్వతంత్రం వచ్చిన కొత్తలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, రోడ్ వ్యవస్థ లేదు, టెక్నాలజీ లేదు, అప్పుడు లేదు. దాన్ని యాక్సెప్ట్ చేయవచ్చు. కానీ ఇప్పుడు కొన్ని రాజకీయ ప్రయోజనాల రీత్యా ఇంత పెద్ద ఎలక్షన్ కోడ్ పెట్టడం తోటి సెంట్రల్ నుంచి బాబు మాటి తిరగకేవాళ్ళు తోటి చాలా పనులు 3 months పెండింగ్ ఉన్నాయి. చాలా వర్క్స్ కూడా పెండింగ్ ఉంది. పబ్లిక్ ఇష్యూస్ కూడా పెండింగ్ ఉంది. సో కష్టంగా అనిపించినప్పటికీ మరి ఆ కాలాన్ని కూడా మనము ఇప్పుడు పరిగెత్తించి పనిచేస్తే తప్ప ప్రజలు ఇప్పుడు చూస్తే ఇంతమంది వచ్చారు. అంటే ఎక్కడ పోతే మనం తక్కువ మంది వస్తారో అక్కడ సమస్య లేనట్లు, ఎక్కడ ఎక్కువ మంది వస్తారో అక్కడ బాగా సమస్యలు ఉన్నట్టు. హాస్పిటల్లో బాగా రావాలని కోరుకుంటాం, ఏది గవర్నమెంట్ హాస్పిటల్లో. ఎట్ ద సేమ్ టైం అది కూడా మంచి మెసేజ్ కాదు. అంటే ఎక్కువ రోగులు ఉన్నట్టు, అంటే రోగ సమాజం ఉన్నట్టు అయితే. కాబట్టి ఉన్న రోగి అందరూ కూడా మన గవర్నమెంట్ హాస్పిటల్లోకి రావాలని కోరుకుంటాం. కానీ రోగుల సంఖ్య తక్కువ ఉంటేనే మనం సంతోషకరమైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి రాష్ట్రంగా ప్రాంతంగా గుర్తిస్తాం. అట్లనే ఈ సమస్యలు కూడా చాలా జటిలంగా ఉన్నాయి. గతంలో కొన్ని వదిలేసినవి ఉన్నాయి, ఇప్పుడు మనం కొన్ని చేయాల్సినవి ఉన్నాయి. కాబట్టి వీటన్నింటినీ రివ్యూ చేసుకోవాలన్న ఉద్దేశంతో ఈరోజు మిమ్మల్ని అందరినీ మరి ఇక్కడ పిలుచుకోవడం జరిగింది. మీకు అందరికీ కానీ కలెక్టర్ గారికి కానీ అందరికీ మేము ఇక్కడ ఈరోజు మీ మీద అటాక్ ఉపన్యాసాలు ఏమి ఉండవు. మీ ఫలితాన్ని కూడా ఇప్పటికిప్పుడు మేము ప్రశ్నించేది ఏమి ఉండదు. కానీ ఈరోజు స్టార్ట్ మన అసైన్ అనేది ఈ రోజు నుంచి మన ప్రణాళిక ఈరోజు స్టార్ట్ చేసుకుంది. కలెక్టర్ గారు కూడా ప్రతి 3 నెలలకు మేము రివ్యూస్ అంటే జనరల్ బాడీ రివ్యూస్ ఉంటాయి. 2 months ఆర్ 1 month లో మరి ఇట్లా ఇంటర్నల్ గా రివ్యూస్ పెట్టుకోవడం ఉంటుంది. కానీ 15 days ఒకసారి మాత్రం ఖచ్చితంగా కలెక్టర్ గారు మీ శాఖలతో ఇంటర్నల్ గా మీటింగ్స్ పెట్టుకొని ప్రగతి పైన, పురోగతి పైన, మీ ఫలితాన్ని పైన, మనకు వచ్చేటువంటి స్కీమ్స్ ఇంప్లిమెంటేషన్ పైన ఖచ్చితంగా రివ్యూ పెట్టుకోవడానికి వారికి పూర్తి స్వేచ్ఛను అధికారాన్ని కూడా ఈ గవర్నమెంట్ అందిస్తుంది, సపోర్ట్ చేస్తుందని కూడా తెలియజేస్తాము. మీరందరూ కూడా
దయచేసి వివిధ లక్ష్యాలతోటి ఆలోచనలతోటి చదువుకొని ఈ జాబ్లలోకి వచ్చాం. మనం ఏదో జాబ్ డ్యూటీ అంటే డ్యూటీ లాగా కాకుండా ఆ డ్యూటీకి వన్నె తెచ్చే విధంగా, ఆ పోస్టుకు వన్నె తెచ్చే విధంగా నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ఎక్కువ విజిట్స్ పెంచుకొని గ్రామాలు తిరగడం మూలంగా సమస్య తెలిస్తే సమస్య పరిష్కారం తెలిస్తే వాస్తవాలు కూడా తెలుస్తాయి. ఆ రకంగా మీరు దృష్టి పెట్టి మరి జిల్లాను సమస్యలు కాకుండా మరి ఆదర్శవంతమైనటువంటి జిల్లాగా చేయాలని, అది జరగాలంటే మీ మీదనే డిపెండ్ అయి ఉంది, మీ పనితనం మీదనే ఆధారపడి ఉంది. కాబట్టి రాగ ద్వేషాలకు అతీతంగా, పార్టీలు పక్షపాతాలకు అతీతంగా సమస్య బేస్డ్ ఇష్యూ తీవ్రతను పెట్టి మీరు మంచి పని చేస్తే నలుగురు ఆశిస్తారు. కాబట్టి పుట్టుకకు గిట్టుకకు మధ్య ఉన్న కొద్ది కాలాన్ని, మీ జాబ్ కాలాన్ని, ఇప్పుడు ఇంట్లో సంతోషంగా ఉండాలంటే జీతాలు రావాలి. జీతం ఎవరి పేరు మీద వస్తుంది అంటే పబ్లిక్ సర్వీస్ గా ఉన్నాం కాబట్టి ఆ జీతం వస్తుంది. మరి ఆ పబ్లిక్ ఫస్ట్ సంతోషంగా ఉంచాలి, తర్వాత మిగతా అన్ని సంతోషాలు. ఫస్ట్ ప్రయారిటీ పబ్లిక్కే ఇవ్వాలి వాస్తవానికి. సరే మనది కుటుంబ సమాజం కాబట్టి, కుటుంబాలకు ప్రయారిటీ ఇచ్చే సమాజం కాబట్టి, మన వ్యవస్థ కుటుంబాన్ని గౌరవించుకుంటాం, పిల్లల్ని కుటుంబాలు కాబట్టి ఓకే అక్కడే ప్రయారిటీ ఇవ్వండి. అక్కడ కూడా సంతోషంగా ఉండాలంటే మరి ఇక్కడ మంచి పేరు తెచ్చుకుంటే మీ కుటుంబం కూడా సంతోషంగా ఉంటుంది. రకరకాలుగా అవినీతి అక్రమాలు లేదా నలుగురు ఇప్పుడు 10 మందిలో మేమందరం కలిసి మిమ్మల్ని తిట్టినాం అనుకో, మీ పని బాగలేక, అది వీడియోలలో వస్తుంది, టీవీలలో వస్తుంది, అది ఎంత అవమానకరంగా ఉంటుంది. కాబట్టి అట్లాంటి అవమానం కంటే మనం బెటర్గా పనిచేసి ప్రశంసలు పొందితే ఎంతమంది మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తారు. మీ కొడుకులు మీ బిడ్డలు కూడా ఎంత గర్వంగా ఎగరేసుకొని ఎస్ మా ఫాదర్ కి అవార్డు వచ్చింది, మా ఫాదర్ తో మీరు వెళ్ళిపోతుంటే ప్రజలు ఏడ్చే స్థితి రావాలి, మాకు ఈ ఆఫీసర్ కావాలనేటువంటి పరిస్థితి రావాలి. కాబట్టి మీరు మీ సొంత ఆలోచన కూడా పెట్టి పనిచేయండి. మీరు గ్రౌండ్ లో మేము మొన్న DRDO తోటి మీటింగ్స్ పెట్టినాం. మహిళా క్యాంటీన్ అనేది ఇక్కడ కూడా మనము మహిళా శక్తి క్యాంటీన్స్ పెట్టాలని చెప్పడం జరిగింది. వాళ్ళు రకరకాల అక్కడ దొరికే ఐటమ్స్ బట్టి కూడా పబ్లిక్ ఒక ఉపాధి కల్పించవచ్చు మహిళలు.